హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో మనము ఈ ప్లేలిస్ట్ లోపల స్ప్రింగ్ బూట్ ట్యుటోరియల్స్ నేర్చుకుంటున్నాం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ లెవెల్ వరకు. లైక్ అసలు మనం స్ప్రింగ్ బూట్ ఎందుకు వాడాలి, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎట్లా క్రియేట్ చేయాలి, దాని ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటిది, దాన్ని ఎట్లా రన్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ అనోటేషన్స్ అంటే ఏంటివి, స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుంది, ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం చూసాం ఇంతవరకు. ఓకేనా, 5 వీడియోస్లో చూసాం. ఓకేనా, ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, అసలు స్ప్రింగ్ బూట్ మనము వాడేది ఎందుకు, ఏపీఐస్ని డెవలప్ చేయడానికి వాడతాం, అంతేనా? అసలు అసలు ఏపీఐ అంటే ఏంటిది, ఫస్ట్ ఏపీఐ ఎట్లా పనిచేస్తుంది, అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏపీఐస్ ఏమున్నాయి అనేవి ఈ వీడియో లోపల చూద్దాం. ఓకేనా, ఇది కొద్దిగా డిస్క్రిప్టివ్ వీడియో గైస్, బట్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. నాకు తెలుసు 90% ఆఫ్ పీపుల్కి తెలుసుంటుంది, బట్ స్టిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా బాధ్యత. ఎందుకంటే నేను బిగినింగ్ నుంచి ఒక ఇంటర్మీడియట్ ఎక్స్పర్ట్ లెవెల్ వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. అట్లా అందుకే ఇప్పుడు ఎవరికైనా తెలియదు అనుకో, ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదా, అట్లా ఆ పర్పస్ లోపల. ఓకేనా, సో అసలు ఏపీఐ అంటే ఏంటిది? ఓకేనా, ఏపీఐ అంటే ఏంటిది అంటే ఇట్స్ ఎ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకేనా, దీనికి ఏముంటాయంటే దీనిలో కొన్ని కలెక్షన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. దానివల్ల ఒక సిస్టము ఇంకో సిస్టమ్ అనేది ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది. ఒక సిస్టమ్ని ఇంకో సిస్టమ్ని కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఏపీఐస్ని వాడతాం. లైక్ నేను మీతో కమ్యూనికేట్ అవుతున్నా, ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నా? విత్ ద హెల్ప్ ఆఫ్ మై లాంగ్వేజ్, రైట్? అట్లనే ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉండాలి కదా. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో నేను మీతో కమ్యూనికేట్ అవుతున్నా, తెలుగులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండబట్టే కదా మీకు అర్థమవుతుంది, కొన్ని స్టాండర్డ్స్ ఉండబట్టే కదా అందరం ఫాలో అవుతున్నాం. అట్లా కూడా ఏపీఐస్కి కూడా. ఓకేనా, లైక్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ నాకు ఒక ఏపీఐ ఉంది ఫ్రెండ్స్, నేను హిట్ చేసిన, నాకు ఇట్లా రెస్పాన్స్ వచ్చింది. ఓకేనా, సో ఇది ఒక ఏపీఐ, దీనికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. లైక్ అది ఏ సార్ట్ ఆఫ్ ఏపీఐ, ఎలాంటి డేటా పంపిస్తున్నాం, మనకు రెస్పాన్స్ లోపల ఏమొస్తుంది, ఇన్పుట్ లోపల ఏం పోతుంది అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు మనము అసలు ఏపీఐ అంటే ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా, మనం ఇందాక ఏం చేసినాం, పోస్ట్ మ్యాన్ నుంచి హిట్ చేసాం కదా, అంటే మనం బేసికల్గా క్లయింట్. ఓకేనా, క్లయింట్ మనము ఒక సర్వర్ ఉంటుంది, సర్వర్ ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది, వాడు హోస్ట్ చేస్తాడు, మనకు సర్వీస్ ఇవ్వడానికి వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఓకేనా, మనము ఎప్పుడైతే మనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి మనం హిట్ చేస్తామో, అంటే మనం రిక్వెస్ట్ చేస్తామో సర్వర్కి, ఆ సర్వర్ ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఇప్పుడు చూసినట్లయితే పోస్ట్ మ్యాన్ కదా ఇది, ఈ పోస్ట్ మ్యాన్లో నేను ఏం చేస్తున్నా, ఇది నా యూఆర్ఎల్. ఓకే, యూఆర్ఐ బేసికల్గా అంటే యూనివర్సల్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. అంటే ఈ సర్వర్ని నేను ఎట్లా ఐడెంటిఫై చేయాలి యూనిక్గా అని చెప్పేది యూఆర్ఐ. ఓకేనా, ఈ యూఆర్ఐ ఇక్కడ వరకు యూఆర్ఐ ఫ్రెండ్స్. ఓకేనా, నేనేం చేస్తున్నా, దీనితో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా, నేనేం చేస్తున్నా, రిక్వెస్ట్ లోపల కొంత డేటా పంపిస్తున్నా. రిక్వెస్ట్ అంటే ఏంటిది, నాకు కొంత డేటా ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ పెడుతున్నా. ఏం డేటా ఇవ్వండి అని చెప్పి, ఈ డేటా అనేది ఇవ్వండి అని చెప్పి నేను వాడికి ఏం చేస్తున్నా, రిక్వెస్ట్ పెడుతున్నా. ఓకేనా, ఈ రిక్వెస్ట్ అనేది XMLలో ఉండొచ్చు, జేసాన్లో ఉండొచ్చు, ప్లెయిన్ టెక్స్ట్లో కూడా ఉండొచ్చు. యాక్చువల్గా అది చిన్న మిస్ అయింది డయాగ్రామ్లో, బట్ ప్లెయిన్ టెక్స్ట్లో కూడా ఉండొచ్చు. ఓకేనా, నేను ఇక్కడ నుంచి సర్వర్కి ఏం చేస్తున్నా, రిక్వెస్ట్ పెడుతున్నా. అప్పుడు సర్వర్ ఏం చేస్తాడు, ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటాడు. ఆ రిసీవ్ చేసుకున్నటువంటి రిక్వెస్ట్ నుంచి వాడికి ఒక లైక్ ఒక 10 GB ఆఫ్ డేటా ఉంది, 10 GB ఆఫ్ డేటా నీకు పంపించాడు కదా, దాంట్లో నుంచి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అయితే అడిగినావో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నీకు రెస్పాన్స్ లోపల పంపిస్తాడు. ఒకవేళ మన దగ్గర లేదనుకో, వాడు నా దగ్గర లేదు బాసు అని చెప్పి చూపిస్తాడు. ఓకే, లెట్స్ సే లైక్ సంథింగ్ ఇట్లా ఇద్దాం అబ్బా, సంథింగ్ ఇట్లా ఇద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది అంటే చూడు, నా దగ్గర లేనే లేదు ఇది అని చెప్పి, రిసోర్స్ అనేది అసలు లేనే లేదు అని చెప్పి వాడు నాకు చెప్తాడు అన్నట్టు. సో అట్లా అసలు ఈ ఏపీఐ అనేది పనిచేస్తుంది. అంటే ఎట్లా పనిచేస్తుంది, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినాక అసలు హౌ ఏపీఐ వర్క్స్ అంటే ఏం చెప్తావు,
నేను ఒక క్లయింట్, నా క్లయింట్ నేను సర్వర్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూఆర్ఎల్ని వాడుతున్నా, అండ్ నాకు ఈ రిక్వెస్ట్ డేటా కావాలని చెప్పి నేను పెడుతున్నా. ఓకే, ఈ కేసు లోపల ఏమంటారంటే హెడర్ లోపల పెట్టడం అంటారు. బట్ మనం తెలుసుకుందాం, ఓకేనా, దట్ విల్ గో టూ డీప్. ఓకే, దెన్ సర్వర్ ఏం చేస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ చేసి ఆ డేటాను క్లయింట్కి ఇస్తుంది. ఆ క్లయింట్ వాడేం చేస్తాడు, దీన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు నా కేసు లోపల ఇది కదా. ఓకే, సో ఇప్పుడు చూపిస్తే ఇట్లా హిట్ చేసిన, సో నాకు ఈ డేటా అనేది వచ్చింది, ఫుల్ డేటా అనేది నాకు వచ్చింది కింద. ఈ డేటాను తీసుకొని నేను ప్రాసెస్ చేస్తా, నాకు ఏది కావాలో అది తీసుకుంటా. అట్లా నాకు ఏపీఐస్ అనేవి యూజ్ అవుతాయి అట్లా. ఓకేనా, అంటే ఏపీఐస్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోటోకాల్స్, ఓకే, దట్ యూస్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్. ఓకేనా, అట్లా. బట్ ఈ ఏపీఐస్ అనేవి ఎన్ని ఫామ్స్లో ఉంటాయి బేసిక్గా అంటే దేర్ ఆర్ 2 forms of APIs. ఓకే, వన్ ఈజ్ కాల్డ్ రెస్ట్ ఫామ్, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ ద సోప్ ఫామ్. ఓకే, ఇక్కడ మనం చూసింది వచ్చేసి రెస్ట్ కాల్ ఇది. ఓకేనా, సో అసలు ఈ రెస్ట్ కాల్ అంటే ఏంటిది, సోప్ కాల్ అంటే ఏంటిది, డిఫరెన్స్ ఏంటిది అనేటువంటి డౌట్ నీకు రావచ్చు. ఓకేనా, రెస్ట్ ఒకటి ఉంటుంది, సోప్ ఒకటి ఉంటుంది. ఓకే, మనం దీని గురించి ఇప్పుడు కొద్దిగా డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్ గొప్పల. ఓకేనా, సో ఐ హ్యావ్ ఎ రెస్ట్ కాల్ అండ్ ఐ హ్యావ్ ఎ సోప్ కాల్. ఓకే, ఈ రెస్ట్ కాల్ ఏం చేస్తుంది అంటే ఇది సింపుల్గా జేసాన్ డేటాను తీసుకుంటుంది, జేసాన్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, అంటే క్లయింట్కి సర్వర్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ జేసాన్ లోపల జరుగుతుంది. ఓకే, జేసాన్ అంటే ఏంటిది, సింపుల్గా ఒక కీ వాల్యూ పేర్. అది మనం ఇంకా ఫ్యూచర్లో చూస్తాం, జేసాన్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఓకే, సో ఈ జేసాన్ ఫామ్ లోపల జరుగుతుంది. అదే సోప్ లోపల వచ్చేసి ఏంటిదంటే XML ఫామ్ లోపల జరుగుతుంది. అంటే ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్ హ్యాపెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోప్. ఓకే, ఇన్ అ ఫార్మ్ ఆఫ్ XML ఇన్ ద సోప్. ఓకేనా, ఇదొక మెకానిజం, అదొక మెకానిజం. ఈ జేసాన్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. సోప్ ఏమవుతుంది అంటే యూజ్ చేయడం వల్ల కొద్దిగా స్లోగా ఉంటుంది అప్లికేషన్. ఓకేనా, ఈ సోప్కి సోపు ఓన్ సెక్యూరిటీ మెకానిజం అనేది ఉంటుంది. ఓకే, సెక్యూరిటీ మెకానిజం అనేది ఓన్ మెకానిజం అనేది ఉంటుంది. ఓకే, ఈ జేసానికి ఏంటంటే దాని ఓన్ మెకానిజం కాకుండా నువ్వు ఏ సెక్యూరిటీ మెకానిజం ఇస్తే ఆ సెక్యూరిటీ మెకానిజంని అది అడాప్ట్ చేసుకుంటుంది. లైక్ OAuth 2 అంటాము, JWT టోకెన్స్ అంటాము, అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో అట్లా ఇది నువ్వు ఏ సెక్యూరిటీ మెకానిజం ఇస్తే ఆ సెక్యూరిటీ మెకానిజం అనేది ఇది హ్యాండిల్ చేసుకుంటుంది. ఈ కాలం లోపల ఏమవుతుందంటే 99.99% ఆఫ్ ది టైమ్స్ పీపుల్ ఆర్ యూజింగ్ రెస్ట్ కాల్స్, నాట్ మెనీ అప్లికేషన్స్ ఆర్ యూజింగ్ సోప్ కాల్స్. ఓకేనా, అట్లా. సో ఇవి బేసిక్గా హై లెవెల్ డిఫరెన్సెస్ ఫ్రెండ్స్. ఏంటిది, సోప్కి రెస్ట్కి డిఫరెన్స్. బేసిక్గా సోప్ రెస్ట్ అంటే ఏంటిది, సోప్ రెస్ట్ అనేవి కూడా ఏపీఐ డెవలప్ చేయడానికి వాడేటువంటి 2 సార్ట్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఈ సోప్ లోపల ఏంటిది XML యూజ్ చేస్తాము అండ్ రెస్ట్ లోపల జేసన్ వాడతాము. రెస్ట్ అనేది ఫాస్టర్గా ఉంటుంది, సోప్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఓకేనా, అట్లా ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ రెస్ట్ కాల్స్ అని చెప్పినాం కదా, ఈ రెస్ట్ కాల్స్లో ఏమేమి రెస్ట్ కాల్స్ ఉన్నాయి మనకు అని చెప్పి చూద్దాం ఇప్పుడు. ఓకే, లెట్స్ గో టు ద పీపీటీ నో. ఓకే, ఈ రెస్ట్ కాల్స్ లోపల మనకు గెట్ కాల్స్ ఉంటాయి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్, హెడ్, అట్లా కొన్ని కాల్స్ ఉంటాయి. లెట్స్ డిస్కస్ దెమ్ హియర్. ఓకే, సో ఇది నా సర్వర్ బాస్. ఓకేనా, నేను ఇక్కడ ఉన్నా, యాజ్ అ క్లయింట్గా నేను ఇక్కడ ఉన్నా. ఓకేనా, జస్ట్ నేను క్లయింట్ని ఈ కేసు లోపల చూసినట్లయితే నేను క్వెరీ చేస్తున్నా, డేటా తెచ్చుకుంటున్నా. మన దగ్గర ఒక 1 GBF డేటా ఉంటే 1 GB డేటాకి వెళ్ళి నేను జస్ట్ ఒక చిన్న 1 KBF డేటా నేను తెచ్చుకుంటున్నా. ఓకే, సో ఇట్లాంటి వాటికి ఏముంటాయంటే గెట్ కాల్స్ ఉంటాయి బేసికల్గా. ఓకేనా, గెట్ కాల్స్ అంటారు. ఇంకా కొన్ని ఉంటాయి, పోస్ట్ అంటాము, డిలీట్ అంటాము, పుట్ అంటాము, ప్యాచ్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఏంటిది అంటే బేసికల్గా సర్వర్ లోపల ఒక రిసోర్స్ని నువ్వు యాక్సెస్ చేస్తున్నావు కదా.
సో రిసోర్స్ తెచ్చుకోవడానికి ఓన్లీ ఫర్ రీడ్ ఓన్లీ పర్పస్ చేయడానికి నువ్వు గెట్ కాల్ అనేది వాడతావు. ఓకేనా. పోస్ట్ ఏం చేస్తుంది అంటే సర్వర్ లోపల ఒక రిసోర్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఓన్లీ గెట్ చేస్తున్నావు కదా, కానీ ఇప్పుడు పోస్ట్ పెట్టుకొని నీకు వెనకాల ఇంప్లిమెంటేషన్ అట్లుంటే ఆ సర్వర్ లోపల డేటా మొత్తం సేవ్ అయ్యేలాగా చూస్తుంది. అప్పుడు మనము పోస్ట్ కాల్ అనేది వాడతాం. సో రిసోర్స్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సింపుల్గా గెట్స్ ద రిసోర్స్. ఓకే, ఇక్కడ ఏంటిది గెట్స్ ద రిసోర్స్. పోస్ట్ ఏం చేస్తుంది అంటే క్రియేట్స్ ద రిసోర్స్. అంటే దీన్ని పోస్ట్ని మల్టిపుల్ రకాలుగా వాడతారు ఫ్రెండ్స్, టు బీ హానెస్ట్ విత్. ఒకటి రిసోర్స్ క్రియేట్ చేయడానికి సర్వర్లో. రిసోర్స్ అంటే ఏంటిది, ఇక్కడ ఒక రికార్డు క్రియేట్ చేయడానికి, మనం పంపించేటువంటి రికార్డు క్రియేట్ చేయడానికి పోస్ట్ వాడతారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. లేదు నాకు అసలు గెట్ ఆ రిసోర్స్ని తెచ్చుకోవడానికి కూడా నేను ఏంటిది పోస్ట్ వాడచ్చు. ఓకే, గెట్ ద రిసోర్స్. ఆ రిసోర్స్ని తెచ్చుకోవడానికి కూడా నేను పోస్ట్ కాల్ అనేది వాడచ్చు. ఓకే, డిలీట్ ఏంటిది, ఆ రిసోర్స్ని సర్వర్ నుంచి డిలీట్ చేయడానికి నేను వాడతా. ఎప్పుడు వాడతా డిలీట్, వెన్ ఐ నో నాకు ఎప్పుడు ఆ రిసోర్స్తో నాకు ఇంకా పని లేదు, నాకు అవసరం లేదు అన్నప్పుడు నేను డిలీట్ వాడతా. ఓకే, అంటే ఏంటిది, డిలీట్స్ ద రిసోర్స్ ఫ్రమ్ సర్వర్. ఓకే, ఇప్పుడు పుట్ ఏం చేస్తుంది, పుట్ ప్యాచ్ రెండు కూడా ఏంటిది అంటే అప్డేట్ చేస్తాయి బేసిక్గా. ఓకే, రెండు కూడా అప్డేట్స్ ద రిసోర్స్, అప్డేట్స్ ద రిసోర్స్ ఫ్రమ్ ద సర్వర్. అయితే ఇక్కడ ఏంటిదంటే పుట్ ఏం చేస్తుందంటే నీకు ఎంటైర్ బాడీ కావాలి పుట్కి. పుట్ నీడ్స్ ఎంటైర్ బాడీ. అంటే ఎంటైర్ బాడీ అంటే ఏంటిది, ఎంటైర్ రిసోర్స్ కావాలి. ఓకే, టు అప్డేట్ చేయడానికి. వేరే ప్యాచ్కి ఏంటిది అంటే జస్ట్ ఒక ఐడి అండ్ ఏ ఫీల్డ్ అయితే మాడిఫై చేయాలో ఆ ఫీల్డ్ని నువ్వు పంపిస్తే సరిపోతుంది. ఎందుకు ఐడి పంపిస్తున్నా, ఎందుకంటే ఆ రికార్డుని ఆ రిసోర్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి నేను ఐడి అనేది పంపిస్తున్నా. అండ్ ఏ డేటా మాడిఫై చేయాలి అని చెప్పడానికి ఆ ఫీల్డ్ని పంపిస్తున్నా. ఓకేనా. సో అట్లా నీకు ప్యాచ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ స్ప్రింగ్ బూట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ హెచ్టిడిపి కాల్స్ లోపల. ఇవన్నీ ఏంటివి అంటే బేసికల్గా హెచ్టిడిపి కాల్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే హెచ్టిటిపిఎస్ ఎందుకంటే సెక్యూర్డ్. సో ఈ హెచ్టిడిపి కాల్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాల్స్ చూసినట్లయితే గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్, హెడ్, ఆప్షన్స్ ఇట్లా. సో నేను లెట్స్ లైక్ ఇది సర్వర్ కదా, ఇది సర్వర్, ఇది క్లయింట్. ఇప్పుడు మనం ఏమనుకుందామంటే లెట్స్ లైక్ క్లయింట్ ఒక 100 or 1000 టైమ్స్ సర్వర్కి సేమ్ రిక్వెస్ట్ పెట్టినాడు. సేమ్ రిక్వెస్ట్ పెడితే సర్వర్ పైన దాని ఎఫెక్ట్ అనేది ఏముంటుంది ఓకే అనే దానిపైన డిపెండ్ అయ్యి మనము ఈ ఏపీఐ కాల్స్ని ఒక రకంగా డివైడ్ చేయొచ్చు. అదేంటిదంటే ఐడెంటిపోటెంట్ అంటాం దీన్ని. ఓకే, ఐడెంటిపోటెంట్ నేచర్ ఆఫ్ ది కాల్స్. ఓకే, లెట్ మీ షో యూ దట్. ఓకే, సో ఇది. ఓకే, సో ఏంటిది ఐడెంటిపోటెన్సీ అంటే నువ్వు అదే కాల్ సర్వర్ పైన ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా దానిపై ఆ సర్వర్ లోపల ఏం చేంజ్ అనేది ఉండకూడదు. దాన్ని ఏమంటామంటే ఐడెంటిపోటెంట్ అంటాము. ఓకేనా. అంటే ఇప్పుడు 1 టైం చేస్తే ఒకటి ఉండొచ్చు, ఒకటి సెకండ్ టైం చేస్తే మళ్ళీ అదే కాల్ సెకండ్ టైం చేస్తే మళ్ళీ ఏమైనా చేంజ్ ఉంటుందా, థర్డ్ టైం చేస్తే ఏమైనా చేంజ్ ఉంటుందా, ఫోర్త్ టైం చేస్తే ఏమైనా చేంజ్ ఉంటుందా, ఉండకపోతే దాన్ని ఐడెంటిపోటెన్సీ అంటారు. ఓకేనా. లెట్స్ లైక్ గెట్ కాల్ అనుకుందాం. గెట్ కాల్ ఏం చేస్తుంది, ఒక రిసోర్స్ని తెచ్చుకుంటుంది సర్వర్ నుంచి. నువ్వు దాన్ని సెకండ్ టైం చేసినా రిసోర్స్ తెచ్చుకుంటుంది, థర్డ్ టైం చేసినా రిసోర్స్ తెచ్చుకుంటుంది, ఫోర్త్ టైం చేసినా రిసోర్స్ తెచ్చుకుంటుంది. అందుకే దాన్ని ఐడెంటిపోటెంట్ అంటాం. ఓకే, లెట్స్ లైక్ డిలీట్ చూద్దాం. ఓకే, ఒకసారి ఫస్ట్ టైం నువ్వు కాల్ చేసినావు, అదేంటిది ఆ రిసోర్స్ని డిలీట్ చేస్తుంది. సెకండ్ టైం కాల్ చేసినావు ఏం చేస్తుంది, ఏం చేయదు, ఎందుకంటే ఆల్రెడీ డిలీట్ అయింది కదా. థర్డ్ టైం కాల్ చేసినావు ఏం చేస్తుంది, ఏం చేయదు. ఫోర్త్ టైం చేసినావు ఏం చేస్తుంది, ఏం చేయదు. అంటే నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా ఆ సర్వర్ పైన ఏం అనేది ఉండదు కదా.
ఏం ఏం థింగ్ ఏం ఆపరేషన్ అనేది జరుగుతలేదు కదా. సో అందుకు దీన్ని ఐడెంటిపోటెంట్ అంటున్నాం. ఇప్పుడు పోస్ట్ తీసుకుందాం. అట్లనే పోస్ట్ ఏం చేసినావు, ఫస్ట్ టైం నువ్వు కాల్ చేసినావు, రిసోర్స్ అనేది క్రియేట్ అయింది. సెకండ్ టైం కాల్ చేసినావు, మళ్ళీ రిసోర్స్ క్రియేట్ అయింది. థర్డ్ టైం కాల్ చేసినావు, మళ్ళీ రిసోర్స్ క్రియేట్ అయింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం నువ్వు కాల్ చేసిన కొద్దీ రిసోర్స్ అనేది క్రియేట్ అవుతూనే ఉంది. సో ఇది అందుకే ఐడెంటిపోటెన్సీ అనేది కాదు పోస్ట్. ఇప్పుడు అదే పుట్టు తీసుకున్నావు అంటే ఒకసారి అప్డేట్ అవుతుంది. సెకండ్ టైం కాల్ చేసినావు, ఆల్రెడీ అప్డేట్ అయ్యే ఉంది కదా, అది ఇంకేమవుతుంది, ఏం యాక్షన్ ఉండదు. థర్డ్ టైం కాల్ చేసినా ఏమైనా యాక్షన్ ఉంటుందా, ఏం యాక్షన్ ఉండదు. ఫోర్త్ టైం ఏమైనా యాక్షన్ ఉంటుందా, ఏం యాక్షన్ ఉండదు. అట్లా సో సో అట్లా అందుకే ఈ ఐడెంటిపోటెన్సీ ఆఫ్ హెచ్టిటిపి మెథడ్స్ అంటారు వీటిని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఫ్రెండ్స్. ఓకేనా, హోప్ మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొద్దిగా డిస్క్రిప్టివ్, బట్ ఈ డిస్క్రిప్షన్ అనేది మనకు అర్థమైంది అంటే మనకు అసలు ఏపీఐ అంటే ఏంటిది, ఏపీఐ ఎట్లా పనిచేస్తుంది అంటే క్లయింట్ సర్వర్ ఉంటుంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది పోతుంది, సర్వర్లో ప్రాసెస్ అవుతుంది. ఈ ఈ ఐడియాలజీ అనేది మనకు రావాలి. అండ్ ఎన్ని కైండ్స్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి, బేసిక్గా 2 సార్ట్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి. అదేంటిది, రెస్ట్ కాల్ ఒకటి, పోస్ట్ కాల్ ఒకటి. రెస్ట్ కాల్ లోపల ఏమవుతుంది, జేసాన్ లోపల డేటా పోతుంది, డేటా అనేది వస్తుంది. సో అది ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది. సోప్ లోపల ఏంటిది అంటే ఎక్స్ఎంఎల్ లోపల పోతుంది వస్తుంది, సో కొంచెం స్లోగా ఉంటుంది. అట్లా సో ఆ డిఫరెన్సెస్. అండ్ ఇంకా ఏమేమి కైండ్ ఆఫ్ కాల్స్ ఉన్నాయి రెస్ట్ లోపల, గెట్ ఉంది, పోస్ట్ ఉంది, డిలీట్ ఉంది, పుట్ ఉంది, ఇవి ఎక్కువ వాడతాం బేసిక్గా. సో గెట్ ఏం చేస్తుంది, రిసోర్స్ని క్రియేట్ చేస్తుంది సర్వర్ లోపల. పోస్ట్ ఏం చేస్తుంది, గెట్ ఏం చేస్తుంది, రిసోర్స్ని తెచ్చుకుంటుంది సర్వర్ నుంచి. పోస్ట్ ఏం చేస్తుంది, రిసోర్స్ని క్రియేట్ చేస్తుంది. డిలీట్ ఏం చేస్తుంది, రిసోర్స్ని డిలీట్ చేస్తుంది. అప్డేట్ ఏం చేస్తుంది, రిసోర్స్ని అప్డేట్ చేస్తుంది. ఈ బేసిక్ ఐడియాలజీ అనేది ఉండాలి. ఇది ఉంటేనే మనము మన నెక్స్ట్ స్లైడ్లోకి, నెక్స్ట్ ట్యుటోరియల్లోకి వెళ్దాము. ఆ నెక్స్ట్ ట్యుటోరియల్ ఏంటిది అంటే రెస్ట్ కంట్రోలర్స్ అంటే రెస్ట్ ఏపీఐస్ని ఎట్లా బిల్డ్ చేయాలి స్ప్రింగ్ బూట్ నుంచి అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ట్యుటోరియల్ లోపల. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్ లోపల మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఐ హోప్ దిస్ ట్యుటోరియల్ ఈస్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ గైస్. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్, మీరు ఏం చేయాలి, లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా, నాకు కూడా ఒక సపోర్టివ్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్.